రారా పెనిమిటి. జస్ట్ 1.5 hour రన్ టైమ్‌తో లాస్ట్ ఇయర్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు హంగామా ప్లే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే బోరింగ్‌గానే అనిపించిందండి. తన కొడుకు చనిపోవడంతో అతనికి డెడికేట్ చేస్తూ ఈ సినిమా తీశారని స్టార్టింగ్‌లో చెప్పారు. అండ్ ఈ సినిమా కూడా మోహన్ లాల్ గారి 'అలోన్', 'హలో మీరా' మలయాళంలో వచ్చిన 'సన్నీ' మూవీలానే కేవలం ఒకే ఒక క్యారెక్టర్‌తో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ డబ్బింగ్‌తో సినిమా మొత్తం వెళ్తుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆ 'అలోన్' వాటిలాగే నందితా శ్వేత గారు తప్ప ఎవరు కనిపించరు. ఆల్రెడీ సింగిల్ పర్సన్తో సినిమా వెళ్ళడం అనే ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చూసే ఓపికని ఈ 'అలోన్' సినిమా తీసేసింది. సో నాకైతే ఈ 'రారా పెనిమిటి' నచ్చలేదు. ఎందుకో కూడా చెప్తాను. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కానీ కొన్ని భార్యాభర్తల మెచ్యూర్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లోనే కోవిడ్ వలన అమెరికా నుండి ఇండియాకి వచ్చా, తొందరలో ఇంటికి వస్తున్నా అని భర్త చెప్పడంతో అతని భార్య అయిన హీరోయిన్ నందితా శ్వేత గారు ఎదురు చూడడమే సినిమా. చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏం డివైడ్ చేయని రివ్యూకి కలిపి చెప్పేస్తాను. భర్త వచ్చే వరకు ఎదురు చూడడం అనే పాయింట్ మీదనే సినిమా మొత్తం ఉంది. ఏం చేయాలో తెలియక ఆవులతో మాట్లాడించడం, పాలు పొంగుతుంటే ఆపడం, ఫోటో చూసుకొని మాట్లాడుకోవడం, పక్కింటికి వెళ్ళి మాట్లాడినట్టు ఇలాగే రన్ చేశారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా నాకు చాలా చోట్ల ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. దీనికి తోడు 7 or 8 సాంగ్స్, మధ్యలో చాలామంది స్టార్ యాక్టర్స్ వాయిస్లు బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటాయి. తనికెళ్ళ భరణి గారు, అన్నపూర్ణమ్మ గారు, నాగబాబు గారు, బ్రహ్మానందం గారు, తాగుబోతు రమేష్ గారు, ఇలా కొంతమంది కొన్ని డైలాగ్స్కి డబ్బింగ్ అందించారు. అండ్ అలా చాలాసేపు ఒకే ఒక క్యారెక్టర్ని చూస్తూ ఉండడం అంటే సహనానికి పరీక్షనే చెప్పాలి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సింగిల్ పర్సన్తో రన్ అయ్యే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది అటెంప్ట్ పరంగా మెచ్చుకోవచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే కష్టం. బోరింగ్ నెరేషన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.755. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.